హాయ్ గైస్, మనమైతే ఇంటి దగ్గర 4:00 అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 7 అయిపోయింది తిరుపతికి వెళ్ళేసరికి. కరెక్ట్గా అయితే లొకేషన్ వచ్చి బస్ స్టాండ్కి ఆపోజిట్లో బాలాజీ కాంప్లెక్స్లో అయితే టికెట్స్ ఇస్తారు మనకు, దర్శనం టికెట్స్. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉండింది, ఎందుకంటే మేము పండగ సీజన్లో వెళ్ళాము. మనకైతే టోకన్స్ ఇచ్చే పాయింట్ ఇదే, అంటే టికెట్స్. మనమైతే గురువారం నైట్కి వెళ్తే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే మనకు టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే 20,000 టికెట్స్ అయితే మనకు పర్ డేకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనకైతే ఆ స్క్రీన్లో ఇచ్చారు కదా, ఆ టైమింగ్ ప్రకారము అన్ని టికెట్స్ టోకన్స్ మాత్రం అవైలబుల్లో ఉంటాయి. ఆ టోకన్స్ అయిపోయింటే మళ్ళీ నెక్స్ట్ డేకి టోకన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మనకైతే సాటర్డే మార్నింగ్ 3:00, ఎర్లీ మార్నింగ్ 3:00 ఇచ్చి మనమైతే ఇప్పుడు తిరుమలకి అయితే బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి టైం వచ్చి 1:30 అయింది. మనం వెళ్ళేసరికి 4:30 అయిపోతుంది టైము. రోడ్ అంతా కొంచెం గుంతలుగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది వెళ్ళేసరికి. మనకైతే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 162 కిలోమీటర్స్ అయితే వస్తుంది, అంటే 3.5 hours జర్నీ ఉంటుంది అండి నుంచి. ఇదేంటి ఇది రోడ్ ఇట్టుంది అనుకుంటున్నారు కదా, పోయినసారి 12 గేట్లు ఎత్తాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా. అంత ఫుల్గా వాటర్ వచ్చేసాయి మన రిజర్వాయర్లు అయితే, సోమశల్ రిజర్వాయర్లు అయితే. అందువల్లనే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది రోడ్డు మొత్తం. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది 1 year నుంచి, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. అయితే రోడ్డు మట్టికి వేస్తే సూపర్గా ఉంటుంది. చేసేదేం లేదు, ఇదే అడ్వెంచర్ రోడ్డు అనుకొని 2 చేతులు హ్యాండిల్ బార్ మీద పెట్టుకొని పోతూ ఉండడమే గమ్యానికి. రోడ్డు కదా, రోడ్డు కదా. మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇది అంతా ఫుల్ అండ్ ఫుల్ మౌంటైన్స్ అన్నీ బాగుంటుంది. అటు సైడే మెడ్రాస్ కాలువ అయితే ఉంది, అది తమిళనాడు బార్డర్ నుంచి చెన్నై అటుపక్క ప్రవేశిస్తూ వెళ్తుంది. ఇదే ఆసనము, లార్డ్ విష్ణుమూర్తి కొలువై ఉండే స్థలము. దీంట్లోనే ఒక 2-3 మూవీస్ తీసున్నారు, పాత మూవీస్ అయితే. బాగుండేది అప్పట్లో అయితే, బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఇక్కడ. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని, ఇక్కడే కొన్ని వాటర్ ఉంటాయి, వాటర్ కూడా తాగేసి అటు రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళం మేమైతే. క్లైమేట్కి అయితే ఏ ఇబ్బంది లేదు, చుట్టూ కొండలు, ఫుల్గా వాటరు. మనకు వింటర్ సీజన్లో అయినా సమ్మర్లో అయినా కానీ మీడియంగానే ఉంటుంది అనమాట మనకు వెదరు. మరి ఎక్కువ హాట్గా ఎక్కువ కూల్గా లేకుండా. ఇక్కడి నుంచి ఒక 1.5 kilometers 2 kilometers దాకా మొత్తం అంతా మామిడికాయ తోటలే ఉన్నాయి. ఫుల్గా మామిడి చెట్లే అన్నీ. చూసారు కదా, ఇటు సైడ్ మొత్తం కనిపిస్తున్నాయా, ఇదంతా మామిడి చెట్లే. మనకు మామిడికాయ సీజన్ కానీ వచ్చిందంటే, మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఇక్కడ. చాలా రకాల మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఫార్మింగ్ ఎక్కువ చేస్తారు మన ఏరియాలో ఇక్కడ. ఫుల్గా చూసారు కదా ఇటు సైడ్. ఇది బద్వేలు కడప హైవే, ఇది పెంచలకోన 26 kilometers ఉంది. ఇక్కడ నుంచి తిరుపతి 130 ఉంది. మనం ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలా. చాలా రోజులైంది ఎడ్ల బండ్లు కూడా చూసి మనము. ఇంకా ఉన్నాయి, పల్లెటూరు కాబట్టి అంతరించిపోతూ ఉన్నాయి. వచ్చే కొంత చూసేది కూడా కరువు అయిపోతుంది. మనకి ఎన్ని నుంచి పెంచలకోన 26 kilometers వచ్చేస్తుంది, దగ్గరే అనమాట. ప్రశాంతంగా ఉంది హైవే, ఖాళీగా ఎంటీ రోడ్డు. ఇంతకుముందు అసలు ఏ వెహికల్స్ వచ్చేది లేదు, ఈ మధ్య ఎక్కువగా వెహికల్స్ తిరుగుతున్నాయి సైడ్ కూడా. మనం నైట్ టైమ్స్ వెళ్ళేటప్పుడు చూసి జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే బర్రెలు కనిపించవు మనకు. అంటే ఫుల్ అండ్ ఫుల్ బ్లాక్ కదా, చీకటి కూడా బ్లాక్గా ఉండే ఏం కనిపించవు. ఇదే ఫేస్ స్ట్రైట్ అండ్ సైడ్ ఉంటే మనం లైట్ వేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, దాని కళ్ళు కలర్గా మెరుస్తాయి. అప్పుడైతే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట మనకు బర్రెలు ఉన్నాయి. లేదంటే చాలా ఇబ్బంది. నేనైతే చాలా యాక్సిడెంట్లు చూశాను బర్రెలను గుద్దేసి. హైవేలో ఎప్పుడైనా నైట్ టైమ్స్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బర్రెలు ఎక్కువ అనమాట విలేజ్ సైడ్లో. సిటీ అంటే ఏమి ఇబ్బంది ఉండదు, మామూలు సిటీ హైవేస్లో కొంచెం పైకి ఉంటాయి, 2 పక్కల వచ్చి మనకు డివైడర్స్ పెట్టేసి ఉంటారు. ఇక్కడ ఓపెన్ కదా, ఓపెన్గా ఉంటుంది అంతా. అదే కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సైడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, పొలాలు ఉన్నాయి. ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు మన ఆంధ్ర అయితే. ఇంకా చాలా డెవలప్ చేయాలా.
వచ్చిన ఫండ్స్ మొత్తం ఎట్లా వెళ్తున్నాయి అమౌంట్ తెలియదు, కానీ డెవలప్మెంట్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇంతకుముందు పెంచులకోనకి వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్ళేది, ఇంత తక్కువ దగ్గర కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళము. బట్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మనం ఆటోలో అయినా దేంట్లోనే వెళ్తాం కదా, అప్పుడు ఈ రూట్లో వెళ్ళాలంటే మోకాళ్ళంత లోతున మనకు గుంతలు ఉండేటివి, మొత్తం రాళ్ళు, పెద్ద పెద్ద కనికరాళ్ళు అలా ఉండేదన్నమాట. ఇటు వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ రోడ్లు వెళ్ళాలంటే నిదానంగా నుంచి అక్కడికి వెళ్ళేదలిగే 20 కిలోమీటర్లు పోయినా కానీ 1.5 గంట పట్టుద్ది. గుంతలు గుంతలుగా అక్కడక్కడ నీళ్ళు, రోడ్డే సరిగ్గా లేదు. ఈ మధ్య వేసారనమాట ఇది. అది దాదాపు ఒక 2 years పైన అయిపోయింది అంతే. ఇంతకుముందు అయితే ఇంత ఇదిగా వేయలేదు రోడ్డు. సైడ్లో చూసారా, సైడ్లో వెళ్ళకుంది ఆ విధంగా ఉండేది రోడ్డు. ఈ మధ్య రోడ్డు బాగుపడింది కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. గాలి అయితే హెవీగా ఉంది, విండ్ నాయిస్ అయితే భయంకరంగా వస్తుంటుంది. ఈ హైవే అయితే మనకు కుల్లూరు మీద నుంచి రాపూరు, డక్కిలి, వెంకటగిరి టచ్ అయ్యి, వెంకటగిరి నుంచి ఇంకొక హైవేలో నుంచి మనం జాయింట్ అయ్యి తిరుపతికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ వచ్చే రైట్ తీసుకుంటే పెంచలకోన వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఒక 4 kilometers లోపలికి వెళ్తే మనకు టెంపుల్ ఏదో వస్తుంది, నరసింహస్వామి టెంపుల్ వస్తుంది అనమాట. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ ఫుల్గా వాటర్ ఫాల్స్ ఉంటాయి, మౌంటైన్లోంచి వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి ఒక 1.5 kilometer నడిచి వెళ్ళాలా. నడిచి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ వెళ్ళాలి మనము, రైట్లో వెళ్తే పెంచలకోన, ఇటు వెళ్తే తిరుపతి. తమ్ముడికి దెబ్బకేస్తున్నట్టుంది, పెట్రోల్ లేదురా స్వామి అని చెప్పి కుట్టుకుంటా ఉంది. పోయి మనోడికి కొంచెం ఆయిల్ పోపిస్తే అప్పుడు మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతాం, లేకపోతే మధ్యలోనే ఎండ్ ఇచ్చేస్తాడు. $500 కొట్టినా, 110 రూపాయలకి లీటరు. మనమైతే ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాము టీ ఒకటి తాగి. 1 hour later. పెద్ద గూడ్స్ లొకేషన్ భలే ఉంది చూడండి. 2 పక్కల చెట్లు, మధ్యలో హైవే, పీస్ఫుల్గా గాలి, చల్లగా. ఇదైతే మంచి టర్నింగ్, ఇది భయంకరమైన టర్నింగ్. ఇది అంటే చాలా యాక్సిడెంట్లు అయ్యాయి ఇప్పుడు దాకా. ఈ టర్నింగ్లో చూసి వెళ్ళాలి. ఇప్పుడు నైట్ టైమ్స్లో అయితే మొన్న ఒకసారి లారీ కంట్రోల్ తప్పిపోయి ఇదంతా గుద్దేసింది అంతా. ఇది కూడా మంచి టర్నింగ్. ఇది వెలుగోను జంక్షన్. రాపూర్ టోల్వేస్. మనకు స్పెషల్ ఎంట్రీ బైక్లకి, నో చార్జెస్, ఓన్లీ ఫ్రీ. అన్ని బర్రెలు అన్నీ అడ్డం వస్తూ ఉంటాయి, చూసుకొని వెళ్తుంటాం అక్కడ. అదే ఒక చిన్న తలనొప్పి. మనమైతే ఇప్పుడు రాపూర్ ఎంట్రన్స్లోకి వచ్చేసాం. నుంచి 5 kilometers. గొబ్బెమ్మలకి ఇంకా చందా దండుతున్నారా. రాపూర్ మీద నుంచి వెంకటగిరికి వెళ్ళి, వెంకటగిరి నుంచి కట్టయ్య వెళ్ళాలి తిరుపతికి. 1 way వస్తుంది ఎవరు ఎదురు. ఇంత రోడ్డు పెట్టుకుని 1 wayలోనే రావాలా. మన వాళ్ళు డ్రైవింగ్ ఇట్టే ఉంటుంది, మరి అవన్నీ పట్టించుకోకూడదు.
హెవీ డ్రైవర్లు అయితే మన ఆంధ్రాలో తోలగలుగుతాము. నార్మల్గా మా లాంటి చిన్న చిన్న రైడర్లు అయితే అసలు తోలలేము. కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ డ్రైవర్స్ మాత్రమే డ్రైవింగ్ చేయగలుగుతాము. వాళ్ళకి బర్రెలే శత్రువులు, ఇవే అడ్డం వస్తూ ఉంటాయి. ఇప్పుడు వెంకటగిరి 28 కిలోమీటర్స్, తిరుపతి 80 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, రాపూర్ నుంచి. లెఫ్ట్ వెళ్తే నెల్లూరు, స్ట్రైట్కి వెళ్తే గూడూరు, రైట్లో వెళ్తే తిరుపతి. ఇంకా వినాయకుల బొమ్మలు సేల్సే చేయలేదు.